మనకి కష్టం వచ్చినప్పుడు గుర్తొస్తాడు. ఆ కష్టం వచ్చినప్పుడు గుర్తొచ్చినప్పుడు కనీసం ఇలాంటి ఇష్టమైన సందర్భాల్లో కనీసం భగవన్ నామస్మరణ చేస్తే, అరే పలానా శ్రీరామనవమి రోజు పలానా భక్తులను కనీసం ఒక్కసారైనా రామ అని పిలిచిండు, ఒక్కసారైనా హనుమాన్ పిలిచిండు, ఒక్కసారైనా జై అన్నాడు, కనీసం వెళ్ళాలనేటువంటి తపన ఉంటుంది భగవంతుడికి. ఎందుకు చెప్తున్నానంటే ఉదాహరణ మనందరికీ తెలుసు, చిన్నప్పుడు అందరూ చదువుకున్నారు. గజేంద్ర మోక్షం అనేటువంటి పాఠ్యాంశంలో గజము అంటే ఏంటిదమ్మా? పులేగా గజం అంటే ఏనుగు. అవునా? ఏనుగు ఎంత పెద్దగా ఉంటది అంటే ఇప్పుడు మనం టెంట్ వేసాం కదా, ఈ టెంట్ కు ఎంత హైట్ ఉంటది ఇంకా. అవునా? అదే విధంగా మొసలు ఎట్లా ఉంటది? ఒక మనిషి బారుగా పడుకుని ఎంత బారు ఉంటాడో అంత బారు ఉంటది మొసలి. అవునా? ఈ గజం అనేటువంటి గజం సరస్సులో దిగిందంట పాపం మనుషులు లాగుదామని. ఏమైంది? అందులో స్థాన పరిమి కాని తలబలిమి కాదన్నట్టుగా ఆ మొసలి పట్టిన పట్టు గట్టిగా పట్టుకుంది. ఎవరిని? ఏనుగుని పట్టుకుంటే మరి ఏనుగు ఎంత పెద్దగుంట శక్తి, ఒక తొండంతో ఇట్లాంటి పోద్ది, కానీ అయినా వల్ల కావట్లేదు. ఎందుకంటే మరి గట్టి మొసలంటే నీళ్ళల్లో ఇంకా దానికి 100 రెట్లు శక్తి. పాపం ఆ సరస్సు అంతా కూడా తెల్లగా ఉన్న సరస్సు అంతా కూడా ఎట్లయిపోయింది? రక్తం దారాలు కారుతూ ఎట్లయిపోయింది? ఎర్రగా అయిపోయింది. ఏం చేయాలి అర్థం కావట్లేదు. తన శక్తి లేదు, పిలిచే ఓపిక లేదు భగవంతుడిని. ఒక్కసారి పాపం లాస్ట్ కి తలుచుకొని ఎవరు పిలిచినా ఎవరు హెల్ప్ చేయడానికి రావట్లేదు. చుట్టూ ఎవరుంటారు సరస్సులో? అవును, మనుషులు తిరిగేది అడవులు ఎవరుంటారు? అవును కాదా? అవునా కాదా? మనకి ఇక్కడ ఆవు ఇబ్బంది అయితే పాపం ఆవు ఉంది ఇబ్బంది పడతాను, మన మనుషులు హెల్ప్ చేస్తాం, లేకపోతే దాన్ని కొడతామా, దాన్ని ఏదో చేస్తాం. ఆ సరస్సులో అడవిలో ఎవరుంటారమ్మా? అవునా? ఒక్కసారి భగవంతుడు పిలిచింది, హరి అని పిలిచింది. వెంటనే భగవంతుడు ఎట్టొచ్చాడయ్యా తెలుసా? అయ్యి పిల్లలు, అరే మాట్లాడితే ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎవరు చేయంటలే, దానికి ఎందుకు చెప్తున్నా. భగవంతుడు హరి అని పిలిస్తే ఆ భగవంతుడు ఎట్టొచ్చాడయ్యా అంటే, సిరికింజెప్పడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడు, ఏ పరివారంబును వీరడు అప్రగపతిం వందింపడు, ఆగన్నికంతర దమ్మిల్లము చక్కనోత్తడు, వివాద ప్రోత్యత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు, గజ ప్రాణావనోత్సాహి. అంటే భక్తుడు భగవంతుని కాపాడడానికి ఎట్లా వస్తాడయ్యా అంటే ఇట్లా వస్తాడనమాట. సిరికిని చెప్పాడు. మామూలుగా మనం పనికి వెళ్తే ఇంట్లో ఎవరు చెప్తాం? ఇంట్లో ఎవరుంటారమ్మా? భార్య. లక్ష్మి అంటే ఆమె కదా. భార్య చెప్పి సరే నేను వెళ్తున్నా, నేను పలానా కళ్యాణం చేయడానికి వెళ్తున్నా, మళ్ళీ వచ్చేది లేట్ అయితే మీరు భోజనం చేసి ఉన్నానని చెప్తా. అట్లనే ఎవరైనా ఏ పనికి వెళ్ళినా కూడా నేను పలానా పనికి వెళ్తానని చెప్తాం. ఆయన తన భార్యకి చెప్పలే, సిరికిని చెప్పలే, సిరి లక్ష్మీదేవి చెప్పలే. భగవంతుడే వచ్చాడు. ఆ గజాన్ని కాపాడడానికి వచ్చిన భగవంతుడు మన కాపాడడానికి రాడా? వస్తాడా? రాడా? ఖచ్చితంగా వస్తాడు. అవునా? ఆయనకు అందుకే నమ్మాలి. భగవంతుడు ఉన్నాడనేటువంటి నమ్మకం నీకుంటే, అయోధ్యలో మనం కూర్చున్నామన్న నమ్మకం, భద్రాచలంలో మనం కూర్చుని పూజ చేస్తున్న నమ్మకం మీకుంటే భగవంతుడు తప్పకుండా వస్తాడు ఖచ్చితంగా. అందుకే దైవం మనుష్య రూపేణ, భగవంతుడు అంటే ఎక్కడో పైనుంచి 10 తలలు వేసుకుని రాడు భగవంతుడు, మన మనుష్య రూపేణ. అందుకే ఏమంటారు డాక్టర్ గారు కూడా, వైద్యో నారాయణ హరిహి, ఆయనే మనకు సర్వస్వం. ఆ డాక్టర్ గారు అంతే కదా. అయ్యా మా బిడ్డ ప్రాణాలు కాపాడు. గట్టిగా నేను జై శ్రీరామ్ అంటే పక్కింటి వాళ్ళకి చెప్పండి, ఆ వాడికి ఏమనపడదు చెప్ప, స్టేజ్ పక్కన చేసే వాళ్ళకి గట్టి చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాబట్టి అందరూ చెప్పండి, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ, శ్రీరామ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ శ్రీరామ